బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో అప్పుడే గేమ్ చేంజర్ ఫీవర్ అయితే మొదలైపోయింది. నేడు విజయవాడలో రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ లాంచ్ చేయనున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు ఆయన ఫ్యాన్స్. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ను ఈ రోజు లాంచ్ చేయనుంది ఈ మూవీ టీం. అయితే దేశంలో భారీ కటౌట్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుందని చెప్పాలి. ముఖ్య అతిథులుగా దిల్ రాజు, తమన్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు హాజరు కానున్నారు. శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు రామ్ చరణ్. రామ్ చరణ్ భారీ కటౌట్ లాంచింగ్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు లైవ్ ద్వారా. సాహిత్య, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కటౌట్ అయితే కనుక 256 ఫీట్కి అయితే అంత ఎత్తున అయితే రామ్ చరణ్ కటౌట్ని ఇక్కడ లాంచ్ అయిపోతున్నారు. బెజవాడలో మొట్టమొదటిసారిగా అయితే కనుక ఈ లాంచ్ ఇక్కడ వజ్రా గ్రౌండ్స్లో కనుక అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కటౌట్ని మనం లైవ్ విజువల్స్లో బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. గేమ్ చేంజర్కి సంబంధించిన ఈ కటౌట్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. బెజవాడ వాసులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రామ్ చరణ్ అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతోంది. 1500 నుంచి 2000 మంది వరకు కూడా పాసెస్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ అనుమతి లభించిన ప్రతి ఒక్కరికి కూడా లోపల విఐపి వివిఐపి సీట్లతో అయితే కనుక ఇక్కడ భారీ ఏర్పాట్లను అయితే కనుక అభిమాన సంఘాలు, ఇటువైపు మూవీ మేకర్స్ కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లను మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఆ కుర్చీలతో పాటు అభిమానులు కూడా ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. కుర్చీలను మనం చూస్తున్నాము. ఈ ఖాళీ కుర్చీలను నింపేందుకు అయితే కనుక భారీ ఎత్తున అభిమానులు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ భారీ కటౌట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది సంచలనంగా మారింది. బెజవాడలో మొట్టమొదటిసారిగా ఇలాంటి కటౌట్ని మొట్టమొదటిసారిగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలను అయితే ఎక్కువగా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం ప్రతి ఒక్క విజువల్ని మనం చూస్తున్నాం. అభిమానులు ఇంకా ఇప్పుడు 4 గంటలకి ఇదైతే కనుక ప్రారంభం కానున్న సమయంలో అయితే 2:30కే అభిమానులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకి క్లియర్గా కనబడుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ కటౌట్కి పైన నుంచి పూల మాలలు అయితే కనుక పూల వర్షం కురిపించడానికి ఒక హెలికాప్టర్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ హెలికాప్టర్ ఖచ్చితంగా ఈ కటౌట్ పైన నుంచి అయితే కనుక ఆ పూల వర్షాన్ని అయితే కురిపించబోతోంది. దాదాపుగా 256 ఫీట్ల ఈ కటౌట్ని అయితే కనుక చూసేందుకు వీక్షకులతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఇక్కడ మన అభిమాన సంఘాలతో పాటు చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాము. కటౌట్కి సంబంధించి కూడా ఇక్కడ ఎవరైతే ఏర్పాటు చేశారో అభిమాన సంఘాలు వాళ్ళందరూ కూడా ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లన్నింటినీ కూడా చూస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే దీనికి సమయం ఎంత కేటాయించారు అంటే బీహార్ నుంచి 200 మందికి పైగా అయితే కనుక దీన్ని ఈ కటౌట్ని ఏర్పాటు చేయడానికి అయితే ఇక్కడ ఎవరైతే పని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా అరేంజ్ చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దాదాపు నెల పైగా వ్యవధిలోనే ఈ కటౌట్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి సంబంధించి కూడా ఈ కటౌట్కి సంబంధించి ఇప్పటికే వార్త ఎక్కడైనా కూడా మొత్తం హల్చల్గా మారిందని చెప్పొచ్చు. ఆ మూవీ టీం ఎవరైతే అభిమాన సంఘాల టీం అయితే ఇక్కడ ఉందో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాము. సార్ చెప్పండి, ఏంటి దాదాపు ఎంత వ్యవధిలో అయితే ఈ కటౌట్ని నిర్మించడం జరిగింది? ఎంతమంది ఎంత సమయం వెచ్చించారు? ఎంత డబ్బులు ఖర్చు అయింది? ఇది చాలా ఇంచుమించు 4 రోజుల నుంచి ఇవన్నీ కృషి చేయడం జరుగుతుందండి. కటాట ఏర్పాట్లు వచ్చు
ఒక నెల రోజులు నెల 2 నెలల నుంచి ఇది ప్లానింగ్ జరుగుతుందండి. కాకపోతే పర్మిషన్స్ అన్ని కూడా అందరు గవర్నమెంట్కి ఏ ఇబ్బందులు లేకుండా అన్ని చేయడానికి ఈ సమయం పట్టిందండి. గ్యారంటీగా ప్రిపరేషన్స్ అయితే 2 నెలల నుంచి జరుగుతున్నాయండి. దీనికి సంబంధించి ఇది 256 అడుగులు కటౌట్ అండి. ప్రపంచవ్యాప్తంగా ఏ హీరోకి జరగని విధంగా కటౌట్ మాత్రమే కాదు, హెలికాప్టర్ ద్వారా పువ్వులు చల్లడం అవ్వచ్చు, ఒక కన్నుల విందు ఈరోజు సాయంత్రం మీరు అందరూ చూస్తారు విజువల్స్. ఇక్కడే కాదు, ఇక్కడ లైవ్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, గ్యారంటీగా వీడియోస్ ద్వారా నిజంగా అద్భుత కార్యక్రమం అండి. అంత ఈజీగా చేసేది కాదు, చాలా వ్యయంతో కూడినది. ఇది సుమారు ఇది 40 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. మొత్తం ఈ కటౌట్ అవ్వచ్చు, హెలికాప్టర్ అవ్వచ్చు, పూలు అవ్వచ్చు, ఈ సెటప్ అవ్వచ్చు, మొత్తం అంతా కూడా సుమారు ఇది హీరోలో ప్రొడ్యూసర్లో చేసేది కాదండి, కేవలం అభిమానులు చేసే కార్యక్రమం. అది ఒక మెగాస్టార్ వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి దక్కిందని మేము కోరుకుంటున్నాం. రామ్ చరణ్ గారికి ముందుగా మేము ఓ బహుమతి ఇవ్వబోతున్నాం. ఏంటంటే ఈ సక్సెస్ మీ ఘన విజయానికి ముందుగా మేము మా అభిమానుల తరపున ఒక బహుమతిగా ఇవ్వబోతున్నాం. ఈ కన్నులు సక్సెస్ అవ్వడం కోసం ఈ కటౌట్ ని తీసుకొస్తున్నారా, లేకపోతే ఆయన మీద అభిమానంతోనే విజయవాడలో ఇంత పెద్ద కటౌట్ ని ప్లాన్ చేశారు? 100% మూవీ సక్సెస్ అవ్వాలని కదండి అభిమానులు. ఏంటంటే ఈ సినిమా మా హీరోకి ఎట్లా బెస్ట్ విషెస్ ఎలా చెప్పాలి అని ఇంటెన్షన్తో మనం ఎప్పుడు చేస్తాం. ఏ అభిమానులు అయినా సరే మా ద్వారా మా అభిమానుల హీరోకి ఎవరికి దక్కని ఘనత ఇవ్వాలనేది అభిమానుల ఇంటెన్షన్. అందుకు కృషి చేసిన రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి శివచర్రికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది అభిమానులు అంటే ఈ స్థాయిలో అభిమానించే అభిమానులు నాకు తెలిసి, నేను కూడా చాలా సంవత్సరాల నుంచి అభిమాని, అనేక హీరోలు ఉండొచ్చు, అభిమానులు ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో అభిమానం చాటుకునే అభిమానులు మాత్రం మెగా అభిమానులు అని నేను తెలియజేస్తున్నా. ఈ ఘనత మాత్రం మా మెగాస్టార్ వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి దక్కిందని కూడా నేను గర్వంగా తెలియజేస్తున్నాను. నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా వస్తున్నారని తెలిసింది. ఇంకెవరెవరు రాబోతున్నారు, ఎంత ఆకర్షణీయంగా మారబోతోంది 4 గంటలకి? అదే నిర్మాత దిల్ రాజు గారు, సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు వస్తున్నారు. శంకర్ గారు వర్క్లో ట్రైలర్ కట్ అవ్వచ్చు, నెక్స్ట్ సినిమా అవుట్పుట్ విషయంలో బిజీగా ఉండడం వల్ల ఆయన రాలేకపోతున్నారు. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే నిర్మాత దిల్ రాజు గారు, సంగీత దర్శకుడు తమన్ గారు రాబోతున్నారు. ఆయన అభిమానులు ఉద్దేశించి ఇక్కడ మాట్లాడబోతున్నారు. మొత్తం ఈ ఈవెంట్ అయితే 4:30 కల్లా, ఎగ్జాక్ట్గా 4:34 కల్లా స్టార్ట్ అయిపోతుంది. మీరు నిజంగా మీ విజువల్స్ మీరు చూస్తారు కదా ఎట్లా ఉంటుందో, అద్భుతంగా జరగబోతుంది. నిజంగా చాలా సంతోషం. ఏమైనా ప్లాన్ చేశారు అంటే జనరల్ గా కట్అవుట్ అనగానే మనకు చుట్టువైపులా కూడా మీరు ఆల్రెడీ పూలు పైనుంచి పడతాయి హెలికాప్టర్ నుంచి అని అంటున్నారు. పక్కన నుంచి ఏమైనా క్రాకర్స్ కానీ అలాంటివి ఏమైనా అంటే మేమైతే కట్అవుట్కి ప్లాన్ చేద్దాం అనుకున్నామండి. కానీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ గట్టా ఇప్పుడు ఫైర్ ఎక్కువ అయితే మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లం అవుతాయని చెప్పే ఉద్దేశంతో క్రాకర్స్ దూరంగా కాలుస్తే ఎదురుగా వెనకాల బ్యాక్ సైడ్ కాల్చేలాగా ప్లాన్ చేస్తాం. ఫస్ట్ అయితే మేము యాజ్ యూజువల్ కట్అవుట్ బ్యాక్ సైడ్ అంతా క్రాకర్స్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కానీ సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అలా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఓన్లీ కట్అవుట్కి క్రాకర్స్ అలాగా బిగించడం జరగలేదు, బ్యాక్ సైడ్ జరుగుతాయి క్రాకర్స్ అంతా. ఓకే, అభిమానులందరూ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఎంతో కనపడుతుంది. ఎందుకంటే ముందు నుంచే ప్రమోట్ చేశారు కాబట్టి 1500 మంది 2000 వరకే అనుమతి. అంటే మరి ఎక్కువ క్రౌడ్ వస్తే ఎలా మేనేజ్ చేయాలి? పోలీసులు ఎంత సిబ్బందిని అయితే మీరు మాట్లాడడం జరిగింది? అంటే ఇది ఫస్ట్ టైం మేమైతే ఏమనుకున్నామంటే విజయవాడ వరకు ఇది పరిమితం అవుతుంది అనుకున్నామండి. కానీ కాకపోతే ఇది నిన్నటి నుంచి లెగ్గ కానించి లింగి కానించి ప్రతి ఒక్కరు వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారో అందరూ కూడా సంబరాలు జరుగుతున్నారు. నేను ఈ ఈవెంట్ ఇంత ఈ స్కేల్లో వెళ్తుందని కూడా మేము కూడా ఊహించలేదు. ఖచ్చితంగా ఇది 2000 3000 అనుకున్నది ఈరోజు 10,000 కూడా రావచ్చు. బట్ దాని తగ్గట్టు పోలీసు ఏర్పాట్లు అన్ని పోలీసులు కానీ అన్ని జిల్లా కలెక్టర్ గారు కానీ అన్ని తగు చర్యలు తీసుకున్నారు. సేమ్ టైం ఒకసారి ఇది ఫుల్ అయిన తర్వాత ఇది క్లోజ్ చేయడం జరుగుతుందండి. తర్వాత వీళ్ళు కొంతమంది వెళ్ళాక మరి కొంతమంది అలౌ చేయడం జరుగుతుంది. దాని తగ్గట్టు ఏ ఇబ్బందులు రాకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఫైర్ సిబ్బంది కానీ మొత్తం అంతా ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. 4 గంటలకి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఇంకా లేట్ అయ్యే అవకాశం? ఎట్టి పరిస్థితుల్లో 4 కల్లా స్టార్ట్ అయిపోద్దండి. ఎందుకంటే లైట్ ఫీల్డ్ అయితే హెలికాప్టర్ మళ్ళీ ఇబ్బంది అవుద్ది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో 4కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుద్ది. 4:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోద్ది. 5:05కి కట్అవుట్ ప్రోగ్రామ్, 5:30 కల్లా కట్అవుట్ ప్రోగ్రామ్ అయిపోద్ది. తర్వాత ఈ సభ కార్యక్రమాలు జరుగుతాయండి. ఓకే, మొత్తం మీద కటౌట్కి సంబంధించి కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ 40 లక్షలకు పైగా అయితే కనుక దీనికి వ్యయం వెచ్చించారు. అంటే సమయం కూడా నెలపాటు వరకు అయితే ఈ కటౌట్ని నిర్మించడానికైతే కనుక కూలీలు పనిచేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ అభిమానుల సంఘాల టీం కూడా ఈ కటౌట్ని ఆవిష్కరించేందుకైతే కనుక ఖచ్చితంగా గట్టి ఏర్పాట్లను అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. పోలీస్ సిబ్బంది కూడా ఇప్పటికే ఇక్కడికి మోహరించిన పరిస్థితి ఉంది. అంటే అభిమానులతో పాటు ఎక్కువగా ఏమైనా గొడవలు కానీ ఏమైనా
జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అయితే కనుక దానికి సంబంధించి ఇక్కడ మూవీ టీం కానీ లేకపోతే అభిమానుల సంఘాల టీం కానీ ఎంతో చక్కగా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. వాళ్ళనే అడిగి మిగిలిన వివరాలు అయితే తెలుసుకుందాం. సో చెప్పండి, ఇంత కష్టపడి ఇంత సెటప్ను అయితే ఏర్పాటు చేశారు, ఇలాంటి థాట్ ఎలా వచ్చిందంటారు అసలు? అంటే ఏం లేదండి, ఎప్పుడు మెగాస్టార్ కుటుంబం కోసం మెగా అభిమానులు ఎప్పుడు కూడా అటు 30 ఏళ్ళ నుంచి సీనియర్ అభిమానులు కానీ ఇప్పుడు మా దాకా అందరం కూడా వాళ్ళ కోసం ఏం చేయాలి, ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి, అభిమానులకు డెఫినేషన్ మార్చిన హీరో శ్రీ చిరంజీవి గారు, వారి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్గా ఎదిగి ఇవాళ తక్కువ వయసులో తక్కువ టైంలోనే ఆయన ఇంత స్థాయికి ఎదగడం అందరికి చాలా గర్వకారణం. ఆయనకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అభిమానులందరం కూడా రామ్ శక్తి తరపు నుంచి ఆలోచించి ఈరోజు ఈ భారీ కట్అవుట్ని ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ బుక్కి వెళ్ళే అవకాశాన్ని మనం చేయడం జరుగుతుందండి. సో రామ్ చరణ్ గారి కోసమే ఆయనకి గిఫ్ట్గా ఇది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. రామ్ చరణ్ గారి నుంచి రియాక్షన్ ఏమైనా వచ్చిందా? 100% వాళ్ళు చాలా ఆనందపడతారండి. ఇంకా ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంకా ఆయన దగ్గర తీసుకెళ్ళలేదు. ఇది జరిగాక వీడియోల రూపంలోనో లేకపోతే మీడియా మీలాంటి వాళ్ళ ద్వారా 100% పిలిపిస్తారండి. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, వాళ్ళ కుటుంబం మెగా కుటుంబానికి ఎందుకు ఇంతమంది అభిమానులు అంటే వాళ్ళు గౌరవిస్తారు, ఫ్యాన్స్ని ఇష్టపడతారు, పనిచేసే వాళ్ళని గుర్తిస్తారు. కాబట్టి మెగా కుటుంబానికి ఇంత ఇవాళ చూసారా ఎంత 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 అంటే అభిమానులు చూడండి మీరు, ఇవాళ ప్రొడక్షన్ హౌస్లు అంటే వేరు, వాళ్ళ సినిమాలు కలెక్షన్ల కోసం, కానీ అభిమానులు ఇలా చేస్తారంటే ఎంత గొప్ప విషయం అనేది మీరు ఆలోచించండి. సో జనవరి 10న ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. జనవరి 9 వరకు కూడా ఈ కట్అవుట్ని ఇక్కడే ప్లేస్ చేయబోతున్నారని తెలిసింది. అప్పటి వరకు కూడా పర్మిషన్స్ అన్నీ వచ్చాయా? లేదండి, అలా ఏం లేదు. దానికి పోలీసు వారి సూచనల మేరకు ఇదంతా జరుగుతుంది. వారు ఎప్పుడు అంటే అది వాళ్ళ ప్రకారం వెళ్ళిద్ది. ఇది 1 రోజైనా 2 రోజులైనా వారమైనా అంతేనండి. చూస్తున్నాం కదా, ఈ కట్అవుట్కి సంబంధించి అయితే కనుక చాలా అంటే చాలా డీటెయిల్స్ అయితే ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. కట్అవుట్ ఇన్ని ఏళ్లలో ఎప్పుడూ కూడా కని విని ఎరుగనిటువంటి రీతిలో అయితే కనుక 256 అడుగుల కట్అవుట్ని అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పిల్లలు సైతం ఇక్కడికి వచ్చి ఈ కట్అవుట్ని చూసేందుకు అయితే కనుక ఇక్కడికి రావడం జరిగింది. నాన్న, నీ పేరేంటి? రుత్విక్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? రామ్ చరణ్ కట్అవుట్ చూడడానికి వచ్చాను. రామ్ చరణ్ చూడడానికి, కట్అవుట్ని చూడడానికి. ఎలా ఉంది? బాగుందా? పెద్దగా ఉందా? ఎప్పుడైనా చూసావా విజయవాడలో ఇలాంటి ఇంత పెద్ద కట్అవుట్ని? చూడలేదా? నీకు ఎవరు చెప్పారు ఇక్కడ కట్అవుట్ పెట్టారా? బాబాయ్ చెప్పారు. మీ బాబాయ్ చెప్పారా? నువ్వు ఎవరు ఫ్యాన్? అల్లు అర్జున్ ఫ్యానా? మరి రామ్ చరణ్ కట్అవుట్ చూడడానికి ఎందుకు వచ్చావు? చూడడానికి వచ్చాను. నాకు ఇష్టం, ఇద్దరు ఇష్టమేనా? డాన్స్ చేస్తావా నువ్వు? ఏ సినిమా ఇష్టం రామ్ చరణ్ ఎక్కువ? నాకు ధృవ ఇష్టమా? ఏమైనా డైలాగ్ చెప్తావా? లేదా? ఓకే, క్యూట్. సో చూస్తున్నాం కదా, పిల్లలతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా యంగ్స్టర్స్ ఎక్కువగా అయితే కనుక ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి సంబంధించిన అభిమానులందరూ కూడా ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారండి. అయితే మనం చూడొచ్చు ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా మొత్తం అంతా కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే ముందుగానే ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అటు పోలీస్ సిబ్బందితో పాటు ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ ఎవరికి కూడా ఇలాంటి గాయాలు జరగకూడదు. ఎందుకంటే ఊహించిన రీతిలో ఇక్కడ 2000 మందికి పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా 10,000 మందికి పైగానే అభిమానులు వచ్చే పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లతో పాటు ఇటు సెక్యూరిటీ పర్పస్ కూడా పోలీసులతో పాటు ప్రైవేట్ ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అభిమానుల దగ్గరకు వెళదాం, మనం వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కట్అవుట్ ఇంకా 4 గంటలకైతే కనుక ఆవిష్కరణ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇక్కడ చూడొచ్చు మన చుట్టూ అంతా కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన అభిమానులను మనం చూస్తూ ఉన్నాము. అయితే వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు అభిమానులందరూ కూడా? అంటే చూడొచ్చు వాళ్ళు మాట్లాడడానికి కొంచెం సంకోచిస్తున్నప్పటికీ కూడా చూడొచ్చు వీళ్ళందరూ కూడా అభిమానులే, రామ్ చరణ్ అభిమానులే. వాళ్ళందరూ చూడడానికే వచ్చారు. ఖచ్చితంగా ఏం మాట్లాడతారు ఏంటి అనేది అయితే అడిగి తెలుసుకుందాం. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? దర్శి ఏం చూడడానికి వచ్చారు? అన్నయ్య వస్తాడని అన్నయ్య చూడడానికి వచ్చాను. రామ్ చరణ్ వస్తున్నారని వచ్చారా ఇక్కడికి? అవును. రామ్ చరణ్ రావట్లేదు కదా? అయినా సరే అన్న కోసం అన్నం చూశాను, అన్న కటౌట్ని చూశాను, వెళ్ళిపోతాను. వచ్చేసి కటౌట్ చూడడం కోసం కటౌట్ని చూడడానికి వచ్చాను, వెళ్ళిపోతాను. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. జై చరణ్ అంటూ కూడా ఇక్కడ అందరు అభిమానులందరూ కూడా ఒక్కటే అరుస్తూ ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే రామ్ చరణ్ రాకపోయినప్పటికీ కూడా కటౌట్ ని మాత్రం చూస్తే చాలు మేము అని వాళ్ళందరూ ఆనందంతో అయితే కనుక ఎక్కడో ప్రాంతాల నుంచి, ఒంగోలు నుంచి, ఇటు దర్శి నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి అయితే రామ్ చరణ్ అభిమానులందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు.
అయితే సాహిత్య ఏదైతే కట్అవుట్ ఓపెనింగ్ ఉందో ఓపెనింగ్ అనంతరం ఇంకా ఎటువంటి కార్యక్రమాలు అక్కడ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు సాహిత్య? రైట్, థ్యాంక్ యూ సాహిత్య.